యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి కొన్ని అద్భుతమైన ప్రాముఖ్యమైన విలువైనటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి సంగతులు దేవుడి మూలంగా మనం అందరం కూడా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. 1290 దినాల గురించి మాట్లాడుకున్నాం. 1335 రోజుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయం, నిజానికి ఈ విషయం మీద ఇప్పటి వరకు కూడా అనేక మంది బోధలు చేశారు, అనేక మంది ప్రసంగించారు, అనేక మంది బైబిల్ పండితులు సైతం, బైబిల్ స్కాలర్స్ సైతం వారి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి రీతిలో ఈ విషయం మీద స్పందించడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి దేనిని కూడా కొట్టివేయడానికి నేను సరిపోను, కానీ వాళ్ళు చెప్పినటువంటి దానికి నేను ఏకీపించను అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ రోజున చెప్పబోతున్నాను. ఏంటి ఆ విషయం, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అనేటువంటి ఆలోచన చేస్తే, ఏ యాంటీ క్రైస్ట్ అయితే చనిపోయి తిరిగి బ్రతికొచ్చి మందిరంలో ఒక వస్తువును నిలవబెడతాడో ఆ సమయానికి 1290 రోజులు అవుతుంది అనే విషయాన్ని పరిశీలించాం. బలిని, నైవేద్యాన్ని, పండుగలను, విశ్రాంతి దినాన్ని ఆపినటువంటి దినం మొదలు తిరిగి ఆ వ్యక్తి మందిరంలో హేయమైన వస్తువుని పెట్టేంత వరకు కూడా 1290 రోజులు అవుతుంది. ఈ హేయమైనటువంటి వస్తువుని పరిశుద్ధ మందిరంలో పెట్టిన దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద అడుగు పెట్టడానికి ఎన్ని రోజులు అవుతుంది? 1335 రోజులు. అయితే ఈ రోజున ఆ హేయమైనటువంటి వస్తువు ఏంటి, నాశనకరమైనటువంటి హేయమైన వస్తువు ఏమై ఉన్నది అనేటువంటి పరిశీలన ఈరోజు చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఒక చిన్న మాట మీ అందరినీ కూడా అడిగి ముందుకి కొనసాగడానికి ప్రయత్నం అయితే చేస్తాను. బైబిల్ గ్రంథంలో చాలా మంది యాజకులు కనబడతా ఉన్నారు. ఆది నుంచి కూడా యాజకులు, దైవ సేవకులు, మందిర ప్రతిష్ఠిత కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా నియమింపబడి వాడబడినటువంటి వారు కూడా ఆది నుండి కూడా మనకు కనబడతా ఉన్నారు. ఈ యాజకులు చెప్పింది నిజమా అబద్ధమా చెప్పండి. ఏది మాట్లాడినా నిజం ఉంటుందా అబద్ధం ఉంటుందా? ఖచ్చితంగా నిజమే ఉంటుంది. యాజకుల తర్వాత ప్రవక్తలు కనబడ్డారు, దేవుని మూలంగా మాట్లాడినటువంటి ప్రవక్తలు. వాళ్ళు ఏది ప్రవచించినా సరే దానిలో నిజమే ఉంది, కానీ అబద్ధం అనేటువంటిది ఎక్కడా కూడా లేనేలేదు. ప్రవక్తల తర్వాత అపోస్తులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్నటువంటి కొంతమందిని అపోస్తులుగా పిలువబడ్డారు. వారు కూడా చెప్పినవి చెప్పినట్టుగానే నెరవేరినాయి తప్ప ఎక్కడో కూడా పొల్లిపోయేటువంటి పరిస్థితి రాలేదు. అంటే యాజకులు చెప్పినవి అన్ని నిజాలే, అన్ని కరెక్ట్గా జరిగినాయి. ప్రవక్తలు చెప్పినవి చెప్పినట్టుగానే నెరవేరాయి. అలాగే అపోస్తులు చెప్పినవి కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా అక్షర సత్యం అంతా కూడా నెరవేర్చబడతా ఉంది. అంటే వీళ్ళందరూ చెప్పినవి నిజాలే, వీళ్ళు చెప్పినవి అన్నీ కూడా సత్యాలే ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు, అంటే వీళ్ళందరినీ కూడా నడిపించినటువంటి దేవుడు చెప్తే నిజం ఉంటుందా అబద్ధం ఉంటుందా? నరమాతృలైనటువంటి వీరి చెప్పినవి అక్షర సత్యాలుగా నెరవేరినప్పుడు వీరందరినీ నడిపించినటువంటి సర్వ చరాచర సృష్టిని కలుగు చేసిన దేవుడు మాట్లాడితే అందులో అబద్ధం ఉంటుందా నిజం ఉంటుందా? ఖచ్చితంగా నిజమే ఉంటుంది. మనుషులే అంత కరెక్ట్గా వాడబడినప్పుడు, మనుషులు చెప్పినవి ఎక్కడా కూడా తప్పిపోకుండా అంత చక్కగా నెరవేర్చబడినప్పుడు వారంతటికీ కూడా పైన ఉన్నవాడైన దేవుడు మాట్లాడితే నిజంగానే ఉంటుంది, సత్యమే ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి అబద్ధము అసత్యము ఉండనే ఉండదు. అయితే ఎందుకు ఈ మాట నేను మాట్లాడవలసి వస్తుందంటే, ఒక ప్రవక్తో, ఒక యాజకుడో, ఒక అపోస్తులుడో దీని గురించి మాట్లాడలేదు, కానీ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ హేయమైనటువంటి వస్తువు గురించి మాట్లాడాడు. ఆయన దేవాది దేవుడే హేయమైన వస్తువు గురించి మాట్లాడాడంటే ఆ వస్తువు ఖచ్చితంగా నిజమై ఉంటుంది. రెండోది ఖచ్చితంగా పవర్ఫుల్ వస్తువై ఉంటుంది. అవునంటారా కదంటారా? ఈ హేయమైన వస్తువు గురించి మాట్లాడిన వాడు యేసు. కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో కూడా అనేక సందర్భాల్లో దీని యొక్క ప్రస్తావన వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి అన్నాడు.
అసలు హేయమైనటువంటి వస్తువు ఏంటి, ఆ హేయమైనటువంటి వస్తువు గురించి యేసయ్య ఏం మాట్లాడాడు, అసలు ఆ హేయమైన వస్తువు ఏమై ఉంటుంది, అసలు యాంటీక్రైస్ట్ చచ్చిపోవడానికి, చచ్చి బ్రతికిన తర్వాత మందిరానికి రావడానికి, వచ్చిన తర్వాత మందిరంలో ఏ కారణాన్ని బట్టి ఆ హేయమైన వస్తువుని పెట్టవలసి వచ్చింది అనేటువంటి అనేక విషయాలు ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడడానికి, పంచుకోవడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. అయితే చాలా మెసేజ్లు, చాలామంది కమెంట్స్లో కూడా నన్ను అడుగుతున్నారు ఏమనంటే, లెవియాథాన్ అనేటువంటి ఒక జీవి కోసం మీరు మాట్లాడండి అని అడగడం జరిగింది. వాస్తవానికి యూట్యూబ్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఏ సోషల్ ప్లాట్ఫామ్లో అయినా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతుంది, కనబడుతున్నటువంటి వార్త ఏదన్నా ఉందంటే లెవియాథాన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని నేను టచ్ చేయాలా వద్దని సంకోచించాను. కాకపోతే చాలామంది అడిగారు కనుక దాని గురించి వివరణ ఇవ్వండి అన్నా అని అడిగారు కనుక దీని గురించి కూడా వచ్చేటువంటి సెషన్లో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అసలు వాస్తవానికి దాన్ని టచ్ చేయకూడదు, టచ్ చేసి వదిలేస్తే బాగానే ఉంటుంది, కానీ టచ్ చేసి కొంచెం ఎక్కువ కానీ దాన్ని పరిశీలన చేస్తే లోకంలో నేను ఒక అబద్ధ సేవకుడిగా అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పేరు నేను తెచ్చిపెట్టుకోవడానికి నేను ఎంతమాత్రం కూడా ఇష్టపడట్లేదు. చాలామంది దైవజనులు ఆ విధమైనటువంటి పేరుని సంపాదించుకున్నారు. దానివల్ల వచ్చిన నష్టం ఏమై ఉన్నదో నేను గ్రహించాను కనుక లేఖనాల్లో కొన్ని ముట్టుకోకూడనే ఉన్నాయి. ఒకవేళ ముట్టుకున్నా ముట్టామా లేదా అన్నట్టుగా వదిలేయవలసినయే తప్ప దాని గురించి ఎక్కువగా మాట్లాడితే మనకు అర్థమైనట్టుగా ఇతరులకు అర్థం కాకపోతే వాళ్ళ దృష్టిలో మనం బ్యాడ్ అయిపోతాం. కాబట్టి లెవియాథాన్ గురించి మాట్లాడతాను, కానీ ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరూ ఇవ్వని వివరణ ఇస్తాను దాని గురించి. అది ఖచ్చితంగా నిజమే ఉన్నది, అందులో సందేహం లేదు. టచ్ చేసి వదిలేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ హేయమైనటువంటి వస్తువు గురించి చాలా చక్కనైన రీతిలో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డారు. ఈ హేయమైనటువంటి వస్తువు గురించి ప్రభువు అయిన యేసయ్య మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని కన్నా మనం చదివితే ఈ హేయమైన వస్తువు అనేటువంటి ప్రక్షాళన అనేటువంటి ప్రస్తావన ఆ చోట చక్కగా కనబడుతూ ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మత్తయి 24:15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక, యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. చాలా క్లియర్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానియేలును కోట్ చేస్తున్నాడు. ఆయన దానియేలు గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడో తెలుసా మీకు? ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే దర్శన రూపంగా చూసి ప్రవచించాడో ఆ ప్రవచనము, ఆ దర్శనము నెరవేరేటువంటి దినానికి మీకు అర్థం కావాలి, ఈ ప్లేస్ నుంచి మనం పారిపోవాలి. ఎవరు చెప్పారు అన్నాడు అక్కడ యేసయ్య? దానియేలు. ఎప్పుడో కూడా చెప్తా ఉంటాను, దానియేలు గ్రంథము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, ప్రకటన గ్రంథము ఒకే భావజాలంతో కూడినటువంటి ఉన్నాయి. ఒకే భావజాలం. ఈ మూడు కూడా అంత్యకాల సంబంధిత విషయాన్ని బోధిస్తూ ఉంటాయి. మత్తయి 24, దానియేలు గ్రంథంలో 8, 9, 10, 11, 12, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయంలో కూడా అంత్యకాల సంబంధమైనటువంటి విషయాలు. అంటే ప్రకటన గ్రంథం 22 అని అనకూడదు, కానీ 6వ అధ్యాయం నుంచి అంత్యకాలానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అసలు దానియేలు ఏం చెప్పాడు? దానియేలు నిజంగానే చెప్పాడా? దానియేలు చెప్పినట్టుగా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ మందిరంలో నిలవబెట్టగానే చూచువాడు, చెప్పండి, గ్రహించునుగాక. వాడికి ఉన్న విషయం బయలుపరచబడును గాక అన్నాడు ఆయన. అసలు దానియేలు ఏం చెప్పాడు? ఇదే విషయం చెప్పాడా, లేకపోతే వేరే విషయాలు ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడా అనేటువంటి విషయానికైనా మనం పరిశీలన చేస్తే దానియేలు గ్రంథం
9వ అధ్యాయంలో ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించినటువంటి ప్రస్తావన ఉంది. దానియేలు గ్రంథం దగ్గర 3 సార్లు దానియేలు మాట్లాడాడు నాశనకరమైన హేయ వస్తువు అని చెప్పి. అది ఏమై ఉన్నదో దానియేలు నుంచి ఒకసారి చూద్దాం. ఎందుకంటే యేసే అన్నాడు కాబట్టి, ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడినట్టుగా అన్నాడు కనుక దానియేలు ఏం చెప్పాడు, ఎక్కడెక్కడ చెప్పాడు అనేది పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనానికనే మనం చదివితే, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును వేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగా జరుగును. ఏమన్నాడు అక్కడ 9వ అధ్యాయంలో చెప్పండి? హేయమైన వస్తువు నిలుచు వరకు అనేటువంటి మాట రాయబడిందా లేదా? రాయబడిందా అక్కడ? అలాగే 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 31వ వచనంలో అదే మాట మళ్ళీ అక్కడ ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును ఏం చేస్తారు? నిలవబెడతారు. తర్వాత పేజీలోకి వెళ్ళండి ఒకసారి. దానియేలు 12వ అధ్యాయం 11 నుంచి అవుతుంది. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుజేయ హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములో, అంటే 1290వ రోజున, అంటే బలిని నైవేద్యాన్ని ఆపేసిన 1290వ దినాన్న ఆ హేయమైన వస్తువు ఎక్కడ పెట్టబడుతుంది? పరిశుద్ధ మందిరంలో పెట్టబడుతుంది. అయితే ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంలో పరిశుద్ధ మందిరం ఉందా? లేదు. కట్టబడుతుందా? ఖచ్చితంగా కట్టబడుతుంది. చాలా మంది దైవజనుల మధ్యన ఇలాగ అంత్యకాల సంబంధమైనటువంటి బోధన జరిగిస్తూ ఉంటే ఎందుకంటే అలా భయపడుతున్నారు? అసలు ఇశ్రాయేల్ దేశంలో మళ్ళీ మందిరం కట్టబడ్డవేటండి, దేవుడు రాకడికి మందిరానికి సంబంధం ఏంటండి? అసలు బుర్రుండి మాట్లాడుతున్నారా అన్నట్టుగా మాట్లాడిన వారు కూడా లేకపోలేదు. పేర్లు అయితే చెప్పాలనుకోవట్లేదు. దేవుని యొక్క రాకడికి మందిరానికి సంబంధం ఏంటి? మందిరం లేకపోతే అసలు ఈ హేయమైన వస్తువు ఎక్కడ పెడతాడు? మందిరం ఉంటేనే కదా, అక్కడ క్లియర్గా చెప్పబడింది కదా, మందిరంలో పరిశుద్ధ స్థలమందును నిలవబెట్టినని చెప్పి. అంటే ఖచ్చితంగా సమయానికి మందిరం కట్టబడుతుందనే లేదా? మందిరం కట్టబడకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడ జరగదు. మందిరం కట్టబడాలి. మందిరం కట్టేటువంటి ఆలోచన మాటల్లో మనం బయట వార్తలో వింటున్నామంటే మనకు అర్థం కావాలి, టైం అయిపోయింది, యుగాంతపు దినాలు దగ్గర పడ్డాయి, ప్రపంచ అంతం దగ్గరకు వచ్చింది అనేది అర్థం అవ్వాలి. రీసెంట్గా యూదులు చెప్పిన విషయం ఏంటి? నేను మనం మాట్లాడడం కూడా జరిగింది. వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద 3rd టెంపుల్ అని చెప్పి అన్నారు వాళ్ళు. 3వ యెరూషలేము దేవాలయాన్ని మేము కట్టడానికి సర్వ సన్నాహాలు సిద్ధపరుచుకున్నాం. క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. అంటే కట్టేయడానికి ప్లాన్ రెడీగా ఉంది, ఆ ఉపకరణాలన్నీ రెడీగా ఉన్నాయి, ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటివి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మందసం కూడా ఉంది. అయితే కొంతమంది ఏమంటారంటే మందసం ట్రంప్ దగ్గర దాచేశారు ఇశ్రాయేల్ ప్రజలు, ప్రభుత్వం అంటూ ఉంటారు. మందసం దొరికింది. ఇర్మియా దాచేసినటువంటి మందసం ఏ క్రీస్తు యేసు యొక్క సిలువ వేశారో ఆ పర్వతం కింద దొరికింది మందసం. రయన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని సంపాదించాడు. ఆ మందసం మీద ఎండిపోయినటువంటి రక్తపు చుక్కలు కూడా ఉన్నాయి. ఆ రక్తాన్ని పరీక్షించారు. ఆ రక్తంలో క్లియర్గా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ రక్తం జీవంతో ఉన్నది. ఇది చాలాసార్లు చెప్పాను, చాలా విషయాలు, చాలా సందర్భాల్లో దీన్ని మాట్లాడే ప్రయత్నం చేశాను. ఫిమేల్ క్రోమోజోమ్స్ లేవు, మేల్ క్రోమోజోమ్స్లో మళ్ళీ మదర్ నుంచి వచ్చిన కణాలు మాత్రమే ఉన్నాయి ఆ బ్లడ్లో. ఇప్పటికీ కూడా బ్లడ్లో జీవం ఉంది. ఇవన్నీ కూడా తేలిన విషయాలే. అయితే చాలామంది అంటూ ఉంటారు ట్రంప్ ఇంట్లో ఈ మందసాన్ని యూదా అధికారులు దాచేశారని అంటూ ఉంటారు. కానీ దాన్ని నేను నమ్మను. ట్రంప్ దగ్గర ఏమీ లేదు, ఇస్రాయెల్లోనే దాచిపెట్టేశారు, బయటికి రానవ్వట్లేదు. అది ఆ మందిరం కట్టిన తర్వాత ఇంచుమించుగా అన్నీ బయటకు వస్తాయి, చాలా బయటకు వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో అందరూ మీ యేసుకి ఆధారాలు ఉన్నాయా అని అంటున్నారు. యేసుకేటినా అయినా
పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి అన్ని ఆనవాళ్ళు బయటకు వచ్చేస్తాయి, కంగారు ఏమీ లేదు, అన్నీ బయటకు వచ్చేస్తాయి. అయితే మందిరానికి దేవుని రాకడికి సంబంధం ఉందంటే ఖచ్చితంగా దానియేలు చెప్పబడినట్టుగా, అలాగే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా అన్యుల చేత ఎన్ని నెలలు తొక్కబడుతుందని ఉంది. పరిశుద్ధ మందిర ఆవరణం కొలతలు వేయమన్నాడు ఆయన. లోపల కొలత వేయకు, బయటికి లోపల మాత్రమే, బయట ఎందుకంటే బయట అన్యులు తొక్కుతారు అన్నాడు ఆయన. అంటే ఖచ్చితంగా మందిరం ఉంటుందనే కదా. మరి కొంతమంది బుద్ధిహీనమైనటువంటి ఆ పెద్ద సేవకులకి ఎందుకు అలాంటి ఆలోచన వస్తుందో నాకు తెలియదు. కుర్రోడు ఎలా చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా, లేకపోతే మాకంటే కొంచెం ఒక మెట్టు పైన ఉన్నాడా ఆ విధంగా ఎన్న ఫీల్ అవుతున్నారా? నేను ఎప్పుడు చెప్తున్నాను, అందరికంటే కూడా అన్ని విషయాల్లో కూడా తక్కువ కలిగిన వాడిని నేను. వాళ్ళతో ఏ విధంగా ఏ సేవకుల్ని కూడా పోల్చుకోవడానికి సరిపోను. అంత హీనుండి నేను, అంత తక్కువ స్థాయికి సంబంధించిన నేను. కానీ వాళ్ళు కొంతమంది అలాగా మాట్లాడుతున్నారు. అందరూ ఫాలో అవుతున్నారు, సేవకులు సైతం ఫాలో అవుతున్నారు. కొంతమంది పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అందులో బాధపడవలసిన విషయం ఏం లేదు. హేయమైనటువంటి వస్తువు పరిశుద్ధ మందిరంలో నిలవబెడతాడు. దానియేలు చెప్పినట్టుగా 9, 11, 12లో ఉన్నటువంటి ఆ 3 రెఫరెన్స్లను కూడా నేను కోట్ చేయడానికి ప్రయత్నం అయితే చేశాను. అయితే దానియేలు దర్శనాన్ని చూసి ఈ విషయాన్ని రాసినటువంటి కాలం నుంచి ఈరోజు వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి భావన లేదంటే అర్థాన్ని హేయమైన వస్తువు కోసం ఇస్తూ ఉన్నారు. ఆ హేయమైన వస్తువు ఏమై ఉంటుందంటే, కొంతమంది బోధకులు అంటారు అదొక విగ్రహం అండి, ఒక దేవుని దేవత యొక్క ప్రతిమండి అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఖచ్చితంగా పందిని తీసుకుని వచ్చి అక్కడ పెడతారండి. ఎందుకంటే హేయమైనటువంటి జీవుల్లో ఒక జీవి ఏదన్నా ఉందంటే పంది. అది హేయము గనక దాన్ని తినొద్దు అని కూడా దేవుడు అన్నాడు గనక, అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖండించినటువంటి గద్దించినటువంటి దురాత్మలు కూడా పందిలోకి వెళ్ళిపోయినాయి గనక, అందులో దేవుడు అనేక చోట్ల పందుల ముందు మీరు ఏం జల్లొద్దు, ముత్యాల జల్లకండి అని అన్నాడు గనక, హేయమైనటువంటి జీవికి అది కూడా ఎంచబడింది గనుక ఖచ్చితంగా పంది అక్కడ పెట్టబడుతుందండి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో దేవత దేవుడు విగ్రహం పెట్టబడుతుందని అంటారు, కొంతమంది ఏమో పందిని పెట్టొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ఏమో రకరకాలైనటువంటి వాళ్ళ ఆలోచనల్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది హేయమైన వస్తువు గురించి అనేది పరిశీలించాలి మనం. అసలు బైబిల్ దృష్టిలో హేయమైన వస్తువు అంటే ఏంటి? అసలు బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో హేయమైనటువంటిది ఏమై ఉన్నది అనేటువంటిది ఆలోచన చేస్తే మనకు ఒక అర్థం వచ్చేస్తుంది. ఆహా, ఇదై ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. బైబిల్లో కానీ మనం చూసినట్టయితే దేవుడు ఆహార పదార్థాన్ని కూడా హేయముగా ఎంచాడు. బైబిల్ గ్రంథంలో కానీ మనం చూసినట్టయితే కొన్ని ఆచారాలను కూడా దేవుడు హేయంగా ఎంచాడు. ఆచారాలని హేయంగా ఎంచాడు, శవాన్ని కూడా హేయంగా ఎంచాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మృతదేహాన్ని కూడా హేయముగా ఎంచారు. ఆ మందిరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి లేవీలు శవమును ముట్టుకోకూడదు, అపవిత్రులై ఉంటారు. కాబట్టి శవం కూడా హేయంగా ఎంచబడింది, ఆహారం హేయంగా ఎంచబడింది, ఆచరణలు కూడా హేయంగా ఎంచబడింది. అంటే మనం చూస్తే నిర్గమాకాండంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దేవుడు దేన్ని హేయంగా ఎంచాడు, వేటిని హేయంగా దేవుడు చూశాడు అనేది ఆలోచన చేస్తే ఎక్కువగా నేను బైబిల్లో గమనించింది, ఎక్కువగా ఇది హేయమైనది అని చెప్పి దేవుడు మూలంగా పిలిపించుకున్నదే ఏంటి అని ఆలోచన చేస్తే ఒక్కసారి మొదటి రాజుల గ్రంథానికి ఒకసారి వెళ్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథానికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయాన్ని ఒకసారి తీసే ప్రయత్నం చేయండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. ఇంకా చాలా చోట్ల ఉంది కాబట్టి కొంచెం ఇవి ఇంకా బాగా ఆధారాలతో చూపించినట్టుగా ఉండాలి కనుక అవి కొన్ని తీసుకున్నాను, అన్ని తీసుకోలేదు. దేవుడు దేన్ని ఎక్కువగా హేయంగా ఎంచాడు, దేవుని దృష్టిలో ఎక్కువగా ఏది హేయముగా కనబడింది అని ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథము
11వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాటను చూడండి. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలక్కున అమోలియేల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. అంటే దేవుడు దృష్టిలో దేన్ని ఎక్కువగా హేయించాడు అనేటువంటిది మనం చూస్తే అన్య సంబంధమైన దేవతల యొక్క విగ్రహాలని దేవుడు హేయించాడు. అవునంటారా కదంటారా? అలాగే 2వ దినవృత్తాంతాలకు సంబంధించిన గ్రంథానికని పరిశీలన చేస్తే 36వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే అక్కడ కూడా ఒక మాటను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. అదియుగాక యాజకుల్లోనూ జనులలోనూ అధిపతులు గలవారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును ఏం చేశారు? ఏది అపవిత్రపరచబడిందంట? ఏది అపరిశుద్ధపరచబడిందంట? అంటే హేయమైనటువంటి అన్య దేవతలకి సంబంధించిన విగ్రహాలని దేవుని మందిరంలో పెట్టుట వల్ల మందిరం కూడా ఏం చేయబడిందని ఉంది? అపరిశుద్ధపరచబడింది. ఇందాక 1 రాజుల గ్రంథంలో కూడా విగ్రహాలను దేవుడు హేయించాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఏమో మందిరంలో పెట్టిన హేయమైన విగ్రహం అని డైరెక్ట్గానే ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 692. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదివితే అక్కడ కూడా దేవుడు దేన్ని హేయంగా పిలుచుడో కనబడుతుంది. చూడండి, అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. దేవుడు మూడో దానిగా దేని హేయించేస్తున్నాడంటే జంతువుల యొక్క ఆకారాలను విగ్రహంగా చేసుకున్న వాటిని కూడా ఎలా ఎంచాడు? ఆయన హేయించాడు. ఇంకొకసారి ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా 32వ అధ్యాయం 34వ వచనం. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హినోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యోధావారి పాపములో పడి ఎవరైనా ఇట్టి హేక్రియలు చేదురన్న మాట నాకెన్నడనో కూడా చెప్పండి తోచనో లేదు. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? అక్కడ చెప్పాలి, విగ్రహమే. అంటే దేవుని దృష్టిలో హేయమైనటువంటివి అనేకమైనవి కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో అతి హేయమైనది ఏదన్నా ఉందంటే ఇతర దేవుని దేవత యొక్క విగ్రహం దేవుడి దృష్టిలో ఎప్పుడూ కూడా హేయమైనదే. దేవుడు ఎప్పుడూ కూడా అంత ఖండితంగా అంత దారుణంగా మాట్లాడలేదు. ఏ విషయంలో మాట్లాడేది తెలుసా? విగ్రహారాధన చేసే వాళ్ళు ఒక్కరి విషయంలోనే వాళ్ళ దేవుడు ఏమన్నా తెలుసా? వ్యభిచారులు అన్నాడు. వ్యభిచారం చేసే వ్యక్తులు వ్యభిచారం అనలేదు, వ్యభిచారులు అనలేదు. దొంగతనం చేసేటువంటి వ్యక్తులను వ్యభిచారులు అని పిల్లలేదు దేవుడు. కానీ బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు ఒక మనిషిని వ్యభిచారి అని పిలిచాడంటే దానికి అలా ఏకైక కారణం తెలుసా? విగ్రహపు ఆరాధన చేసిన వారిని దేవుడు వ్యభిచారులుగా చూశాడు. అంటే దేవుడికి దృష్టిలో విగ్రహారాధన అన్న విగ్రహం అన్న ఎంత నీచాతి నీచమైనటువంటిది అయి ఉన్నదో అర్థం చేసుకోండి. ఎంతమందికి అర్థమవుతుంది మీకు? అందుకే వ్యభిచారులు అందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో, వ్యభిచారులు అంటే సెక్షువల్గా తప్పులు చేసిన గురించి కావట్లేదు. విగ్రహారాధికులు, దేవుని తప్ప ఇతర వారిని కూడా దేవులుగా ఎంచిన వారు, వాళ్ళందరూ వ్యభిచారులే దేవుడి దృష్టిలో. కాబట్టి బైబిల్ ప్రకారంగా
దేవుని యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించినటువంటి విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో నెంబర్ 1 ప్లేస్లో హేయమైనది ఏదైనా ఉన్నదా అంటే అది చెప్పండి, విగ్రహము. అంటే ఆ హేయమైన వస్తువు ఏమై ఉన్నది? విగ్రహం. ఇక్కడ వరకు మీకు ఒక ఐడియా వచ్చింది, ఖచ్చితంగా విగ్రహం అని. కానీ మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆ హేయమైన, నాశనకరమైన హేయమైన వస్తువు ఏంటో క్లియర్గా రాశాడు బైబిల్లో. నేను ఎప్పటి వరకు ప్రూవ్ చేయడానికి, ఆధారాలు చూపించడానికి కొన్ని వచనాలు మాత్రమే చూపించాను. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు డైరెక్ట్గా యాంటీ క్రైస్టు ఏ హేయమైన వస్తువును పెడతాడని క్లియర్గా చెప్పేశాడు ఒక చోట. మరి ఎంతమంది బైబిల్ పండితులకి, ఎంతమంది మహాజ్ఞానులకి ఈ మట్టి బూరక కనబడినటువంటి వచనం వారికి ఎందుకు కనబడలేదో నాకు అర్థం కాలేదు. నేను రుజువులు, ఆధారాలు మాత్రమే, కానీ అవసరం లేదు ఏమని. డైరెక్ట్గా ఆ విగ్రహం ఏంటో బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. బైబిల్ గ్రంథం అనడం కంటే కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ విషయం. ఆ వస్తువు ఏంటనేది చెప్పండి, ఏమేమి ఉంటుందో. మీరు చెప్పరు, నేనే చెప్తాను. ఒక్కసారి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళిపోతే ఆ వస్తువు ఏంటో, ఆ విగ్రహం ఏంటో, దాని వ్యవహారం ఏంటో చాలా క్లియర్గా దేవుడు ఆ చోట రాసి ఉంచాడు. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. జస్ట్ తీయండి, చదవకండి, ఎందుకంటే ఒకటి మీకు జ్ఞాపకం చేసి దానిలోకి వెళ్ళాలి. అది మిస్ అవుతుంది, ఇది మీకు అర్థం కాదు. 13వ అధ్యాయం తీయండి అంతే. అంటే దానియేలు ఏ నాశనకరమైన హేయ వస్తువు కోసం 3 సార్లు మాట్లాడాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ హేయమైనటువంటి వస్తువు కోసం మాట్లాడాడో ఆ వస్తువు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా రాయబడింది. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 14వ వచనం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచున్నది. ఏం చేయాలంట? విగ్రహమును చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది? ఆ హేయమైన వస్తువు ఏదో కాదు, యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమా విగ్రహము. యాంటీ క్రైస్ట్ రూపంలో కలుగు చేయబడిన, తయారు చేయబడిన ఒక విగ్రహమే ఆ హేయమైన వస్తువు. నమ్ముతున్నామండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇదే విగ్రహం, ఇదే వస్తువు. అది ఎక్కడికి ఏమి వెళ్ళిపోకలేదు. ఒకరు పంది అంటాడు ఒక ఆయన, ఒక ఆయన బయలుదేవత అంటారు, ఒకళ్ళేమో మలక్ దేవత అంటారు, ఒకళ్ళేమో సూర్యుడు చంద్రుడు అక్కడ పెట్టబడిందని అంటారు. అది కూడా కొంచెం లోతుగా మాట్లాడదాం దాని గురించి. కానీ ఏమీ కాదు. ఆ హేయమైన వస్తువు ఏంటంటే యాంటీ క్రైస్ట్ యొక్క విగ్రహమే ఆ వ్యక్తి అక్కడ పెట్టుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది నేను చెప్పింది అనుకో, అబద్ధంగానే అంచాలి, కానీ నేను చెప్పట్లేదు, క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ దానియేలైతే హేయమైన వస్తువుని నిలబెడతాడో క్రీస్తు విరోధని అన్నాడో, ఆ క్రీస్తు విరోధి చచ్చి బ్రతికిన తర్వాత అబద్ధ ప్రవక్త ఆయన పేరట, ఆయన ముఖ కవలికలతో, ఆయన స్వరూపములో విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేస్తుందని ఉంది. ఇక్కడ ఉందా లేదా? లేదా? ప్రతిమ అంటే ఏంటి? దేవుడు పాత నిబంధనలో ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ ప్రతిమల్ని మీరు ఏం చేయండి అన్నాడు? బ్రద్దలు కొట్టేయండి అన్నాడు. విగ్రహాల్లో అన్నాడు, ప్రతిమలు కూడా అన్నాడు చాలా చోట్ల. జంతువుల యొక్క ప్రతిమలు, పక్షాధిపతుల యొక్క ప్రతిమలు, ఇలా చాలా చోట్ల. అంటే ఇక్కడ రాయబడినటువంటి ప్రతిమే యాంటీ క్రైస్తు నిలవబెట్టేటువంటి నాశనకరమైన హేయ వస్తువు. ఇంగ్లీష్లో అబామినేషన్ అండ్ డిసోలేషన్ అని రాయబడింది. అబామినేషన్ అనగా హేయమైనది, డిసోలేషన్ అనగా నాశనకరమైనది. ఇంకా వేరే ట్రాన్స్లేషన్లోకి, వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళను,
ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది అస్సలు అందులోకి వెళ్ళక్కర్లేదు, జస్ట్ మీకు అర్థమైతే సరిపోతుంది. క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది, కత్తి దెబ్బ తినియో బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు. నేను ఎలాగంటే చాలామంది కొన్ని మతాలు ఫీల్ అవ్వచ్చు, కానీ ఉన్న విషయమే. ఇప్పటికే కూడా మంచి రాజకీయం చేసినటువంటి, మంచి పేరుగాంచినటువంటి రాజకీయవేత్తలుగా పిలువబడినటువంటి వ్యక్తులు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరట వాళ్ళ స్వరూపంలో విగ్రహాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉందా? ఎందుకంటే ఆయన గొప్ప మనిషి గనుక. నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం ఉందా? ఎందుకంటే ఆయన గొప్ప మనిషి గనుక. మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం కనబడుతుందా? ఎందుకంటే ఆయన గొప్ప మనిషి గనుక. వాళ్ళు మేలు చేశారు, మంచి పనులు చేశారు గనుక. కానీ ఈ వ్యక్తి మంచి పని మేలు కాదు, ఏకంగా చచ్చి బతుకున్నాడు ఆయన. కాబట్టి ఈ వ్యక్తికి ఇంకెంత ఫాస్ట్గా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందో అర్థం చేసుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ గోయింగ్ టు బి ఏ గాడ్. ఈ వ్యక్తి ఒక దేవుడు అయిపోతా ఉన్నాడు కొన్ని రోజుల్లో. ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఒక దేవుని అవతారం ఎత్తబోతున్నాడు. ఎప్పుడైతే చచ్చి బతికొచ్చాడో అబద్ధ ప్రవక్తలు అలా చూస్తూ ఉంటారట్రా, చచ్చి బతికొచ్చాడైనా. డాక్టర్లు నిర్ధారించి చెప్పేశారు చచ్చిపోయాడని. లైవ్ అంతా హాస్పిటల్లో మనం చూడలేదా? ఐసీయూలో పల్స్ చూడలేదా? ఆయన ఎన్ని రోజులు కుళ్ళి బయటికి లెగిసాడు మీరు చూడలేదా? మరి ఎంతకంటే పెద్ద ఆధారం మీకు ఏం కావాలి? ఆయనే దేవుడు గనక ఇక నుంచి ఆ దేవునికి ఒక ప్రతిమను మనం చెయ్యాలి. ఆ ప్రతిమకు సమస్త భూ నివాసులు కూడా ఏం చేయాలి? నమస్కరించాలి, పూజించాలి అని రాసించాడు. తర్వాత వచ్చిన వాళ్ళు నేను చదువుతున్నాను చూడండి. భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేటుకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను ఏం చేస్తుంది అంటే అద్భుత కార్యాలు చేసేస్తూ ఉంటాడు ఈ అబద్ధ ప్రవక్త. సేమ్ యాంటీక్రైస్ట్ లాగా ఆకాశం నుండి అగ్ని దింపేయడం, నీటిని మార్చేయడం, చచ్చునలను బతికిచ్చేయడం, యేసు క్రీస్తు ప్రభు వారి కంటే కూడా అత్యున్నతమైన మహాకార్యాలు చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చూసేటువంటి వారు, వినేటువంటి వారు, గ్రహించేటువంటి వారు వీడి ఖచ్చితంగా చెప్పేటువంటిది నిజమై ఉన్నదని అనేక మంది ఏమవుతారనుంది? మోసగించబడతారో. ఇక్కడే ట్విస్ట్ ఉందో చూడండి, ఇక్కడే ట్విస్ట్ ఉందో చూడండి. ఆ మృగము యొక్క ప్రతిమ జాగ్రత్తగా గమనించండి. ఆ మృగము యొక్క ప్రతిమ జాగ్రత్తగా గమనించండి. మాట్లాడునట్లుగా ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయవని హతము చేయనట్లు మగ యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడెను. దేనికి? అబద్ధ ప్రవక్తకి. అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? యాంటీ క్రైస్తు స్వరూపంలోనే కలిగి చేయబడింది ఒక విగ్రహం, కానీ దానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కొన్ని మతాల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందా? దేవాలయాలు కట్టిన తర్వాత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతే ఆ దేవాలయం రిబ్బన్ కట్ అవుతుంది. విగ్రహం విగ్రహంగా దొరికింది, చెక్కేసిందని పెట్టారు. పెట్టిన తర్వాత రకరకాలైన హోమాలు చేసి ప్రాణ ప్రతిష్ఠిత కార్యక్రమం చేసిన తర్వాత దేవాలయం ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం తయారు చేసిన తర్వాత ఈ అబద్ధ ప్రవక్త ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. అంటే విగ్రహం ఎప్పటి వరకు కూడా చెవులుంటాయి కానీ వినలేదన్నాడు దేవుడు, కళ్ళుంటాయి కానీ చూడలేవన్నాడు దేవుడు. కానీ విగ్రహం మాట్లాడడం మొదలు పెడుతుంది. అంటే చరిత్రలో మునుపెన్నడూ ఏ ఒక్కరూ చూడని ఒక అద్భుతమైన కార్యం ఇది. దేవుడు మాటకి సైతం వ్యతిరేకంగా జరుగుతుంది అక్కడ. ఆ విగ్రహాల గురించి దేవుడు ఏమన్నాడు? వాటికి చెవులుండియు వినలేవు, కన్నులుండియు కానలేవు అన్నాడు లేదా? కానీ విగ్రహం కళ్ళుంటాయి, చెవులుంటాయి, వింటాది, చూస్తాది, అన్నిటికీ మించి మాట్లాడుతాది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక విగ్రహం మూగబారిపోయినటువంటి నిర్జీవమైనటువంటి ఒక విగ్రహం ప్రాణాన్ని పొందుకొని మాట్లాడడం మొదలు పెడితే ఆ సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నేను చెప్తే నమ్మొద్దు, బైబిల్ చెప్తుంది. అది మాట్లాడాలి అంటే ఆ విగ్రహంలోకి ఏదో ఒకటి వెళ్ళాలా లేదా? చచ్చిపోయాడండి ఒక వ్యక్తి. చచ్చి నిలబడాలన్నా, నిలబడిన వ్యక్తి మాట్లాడాలన్నా
చచ్చిపోయే సమయంలో ఏ ప్రాణం అయితే ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిందో ఆ ప్రాణం మళ్ళీ తిరిగి శరీరంలోకి వస్తేనే చచ్చినోడు నిలబడగలడు, చచ్చినోడు మాట్లాడగలడు. అంటే విగ్రహంలోకి ఏం వెళ్తుందన్నమాట? ప్రాణం వెళ్తుంది. అంటే అర్థం చేసుకోండి, వాడి ఎంత శక్తిమంతుడో. యాంటీక్రైస్ట్ కావచ్చు, అబద్ధ ప్రవక్త కావచ్చు, వాళ్ళు నేను వివరించలేను. నేను చెప్తున్నాను కదా, నేను వివరించలేను. ఏ మనిషి కూడా అలాంటి వ్యక్తులను చూసి ఉండరు. అలాంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడండి. విగ్రహానికి ప్రాణం ఇస్తాడు వ్యక్తి, అధికారం ఇవ్వబడి నన్ను చూడండి. అక్కడ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే. అంటే ఒక విగ్రహానికే ప్రాణం ఇవ్వగలిగాడంటే ఈ అబద్ధ ప్రవక్త చచ్చినోడికి ప్రాణం ఇవ్వగలడా, ఇవ్వలేడా? సమాధుల్లో నుంచి శవాల్ని లేపగలడా, లేపలేడా? టచ్ చేసి వదిలేస్తాను, ఎక్కువ మాట్లాడను. ఐగుప్తులో కనబడుతున్నటువంటి పిరమిడ్స్లో ఉన్నటువంటి పురాతనమైన రాజులు సైతం లెగుస్తారా, లెగరా? లేపేస్తాడు. ఐగుప్తు యొక్క నమ్మకం, ఐగుప్తుల యొక్క సంస్థానం యొక్క విశ్వాసం ఏంటంటే, మేము దేవుడులము, దేవుని స్వరూపములము, మేము అంత్య దినంలో లేపబడతామని చెప్పి ఈజిప్షియన్ మైథాలజీలో రాయబడింది. పిరమిడ్స్ ఉన్నాయా? ఈజిప్ట్ గాజా ప్రాంతంలో పిరమిడ్స్ ఉన్నాయా? ఆ పిరమిడ్స్ అంటే సమాధులే. రాజులు మమ్మిఫికేషన్ చేసి పేగులు, లివరు, హార్ట్ ఇక్కడి నుంచి ఉన్న ఏమంటారు దాన్ని, వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏది తీసేస్తారో అన్నీ తీసేసి కొన్ని ద్రవాలు, బోలము ఇలాంటివన్నీ వేసి కుట్టేస్తారు మళ్ళీ దాన్ని. ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ శవం అలాగే ఉంటుంది, పురుగు పట్టదో, మట్టి అవ్వదో. రీసెంట్గా 3500 సంవత్సరాల క్రితంకి సంబంధించిన ఒక ఐగుప్తు ఫరో యొక్క సమాధిని ఓపెన్ చేశారు అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఎందుకరా బాబా వచ్చిన ఆ పనులు, ఎందుకరా బాబా అనిపించింది నాకు. ఈజిప్షియన్ మిథాలజీలో, ఐగుప్తుల యొక్క విశ్వాసంలో వాళ్ళు ఎప్పుడూ అంటున్నటువంటి మాట ఒకటే, మేము దేవుని స్వరూపంలో, మేము దేవుని యొక్క స్వరూపంలో కలుగు చేయబడిన వారము, మేము ఒకానొక రోజున లెగుస్తాము మళ్ళీ అంటూ ఉంటారు వాళ్ళ గ్రంథాల్లో. అముండ్రా, ఓసిరిస్, అనూబిస్ ఇవన్నీ కూడా ఈజిప్ట్కి సంబంధించిన దేవతలు, దేవుళ్ళు. మనిషి మనిషిలాగా ఉంటాడు, కానీ ముఖం మాత్రం తోడేలు ముఖం, డేగ ముఖం. ఇవన్నీ కూడా మనిషి స్వరూపము, తలలు వేరుగా ఉంటే వాళ్ళ యొక్క దేవతల యొక్క ప్రతిమలన్నీ కూడా. సూర్య భగవాను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఆ సూర్యుడు లేకుండా చేసేస్తాడు దేవుడు, సూర్యుడిని లేకుండా చేసేస్తాడు దేవుడు. అందుకే కొంతమంది చంద్రుని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు, ఆ చంద్రుడు లేకుండా చేసేస్తాడు దేవుడు. ఆ రెండు లేకుండా నేనేటో చూపించడానికి వస్తాడు ఆయన డైరెక్ట్గా దిగే సమయంలో. ఒక విగ్రహానికే ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగే అంత శక్తి వీడిలో ఉన్నప్పుడు వాడి యొక్క సైన్యాన్ని సిద్ధపరచడానికి, కట్టడానికి సవాళ్ళను లేపలేడో. నేను ఎక్కువ టచ్ చేయట్లేదు, ఎందుకంటే చెడ్డ మార్క్ నా మీదకి రాకూడదు. అవుట్ ఆఫ్ బైబిల్ ఎక్కువ మాట్లాడకూడదు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయి. యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం ఒక మతము, అలాగే దురాత్మలో, పడద్రోయబడిన దేవదూతలు, నెఫీలియన్లు, రెప్టీలియన్స్, ఇలా చాలా వస్తాయి. అన్ని చూతిరిగెళ్ళే విడబడితే అప్పుడు ఏమన్నాని. నెఫీలియన్లా ఆదికాండం 5వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళేనా మహాసూరులు, దేవదూతలకి మనుషులకి పుట్టినటువంటి వారు అని ఉంది. వాళ్ళ కోసమే కదా జలప్రలయం పంపించేసి దేవుడు నాశనం చేసేసాడు. మళ్ళీ నెఫీలియన్లు ఎక్కడి నుంచి వస్తారు? మరి నిమ్రోద్ ఎవడు? నిమ్రోద్ ఎవడు? గాజా ప్రాంతంలో అమెరికా సైన్యం చూసినటువంటి ఆ మహాసూరుడు ఎవరో? అన్నీ బయటకు వస్తాయి. జస్ట్ నేను టచ్ చేస్తున్నాను అంతే. మనుషులతో పాపం చేసినటువంటి దేవదూతలను దేవుడేమో నాశనం చేయలేదు. జలప్రలయం తర్వాత కూడా కొన్ని జరిగినాయి, అవి రాయలేదు. అలాగని చెప్పి వాటిని మనం ధ్యానించవలసిన, మాట్లాడుకోవలసిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే చూసే కాలం వచ్చినప్పుడు అందరూ చూద్దరు కానీ. యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం మానవ అతీతమైనటువంటి సైన్యం, అది మహాసైన్యం. అది ప్రకటన గ్రంథం ప్రకారంగా అంత గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకుంటే వీడికి నమ్మకం వస్తుంది, ఇంత ఉంటేనే తప్ప ఆ యేసు మీద జయించలేమని చెప్పి. ఆయన వచ్చి అంత సైన్యాన్ని చూసి యుద్ధం ఏం చేయడు, నోటి మాటతో మొత్తం అందరం నాశనం చేస్తాడు. ఆయన నశించి పోవుదురు గాక అంటాడు అంతే. సైతాన్ని దేవుడు ఎలా నాశనం చేశాడండి లాస్ట్లో చెప్పండి? దేవుని యొక్క ఊపిరి ఆ వ్యక్తిని కాల్చిపడేసింది. ఆఫ్టర్ ఆల్ గాడు సాతాను బిల్డప్ అంతేడు, సింహము ఒలే అంటాడు. అందుకే సింహం కాదాడు, బిల్డప్ అంతే. వీళ్ళందరూ వస్తారు, ఈ దురాత్మలన్నీ లేవబడతాయి, మహాసైన్యంగా ఏర్పరచబడతారు. వాటి గురించి కూడా నేను ప్రస్తావన చేస్తాను ముందు ముందు సెషన్స్లో. దాని గురించి కూడా దేవుడు బైబిల్లో రాసిన చోట క్లియర్గా ఉంది, కొన్ని టచ్ చేస్తాను, కొన్ని మాట్లాడు. కాబట్టి ఒక ప్రతిమను చేస్తాడు ఎవడో, అబద్ధ ప్రవక్త. ఇవన్నీ చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందా? చూసే వాళ్ళకి ఇంకెంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. ఆ సమయంలో విడవబడితే నరకం, ఈ 1335 రోజుల్లో భూమి అనుభవించేటువంటి నరకం పాతాళ నరకం కంటే కూడా ఘోరమైనది. ఎందుకు తెలుసా? ఆ నరకంలో పురుగు చావదో, అగ్గి ఆరదో. ఇక్కడ కూడా 1335 రోజుల ఆఖరి సంవత్సరం, ఆఖరి 1.5 సంవత్సరంలో మరణం కొరకు వెతుకుతారు, కానీ మరణం వారి నుంచి ఏమైపోతుంది, పారిపోతుంది. అంటే సేమ్ నరకం భూమి మీద జరుగుతుంది 1335 రోజులు. ఇవే శ్రమలో వాటిని కానుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. ఏర్పరచబడిన వారి నిమిత్తమై ఆ దినములో ఏం చేయబడ్డాయి, తక్కువ చేయబడిన 1335 రోజుల శ్రమలో. ఇంకేమీ కాదు, ఇంకేమీ కాదు. నిన్న ఎప్పుడో వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. నేను బిజీగానే ఉన్నాను, కానీ సెకండ్ టైం మళ్ళీ రీకాల్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. నమస్తే అండి అన్నారు ఆయన. క్రైస్తువులు అయితే ఏమంటారు, ప్రైజ్ లార్డ్ అన్నా అంటారు. సార్ మీరు క్రిస్టియన్సా కాదా అని అడిగాను. కాదండి అన్నారు. కానీ దేవుణ్ణి నమ్ముతానండి అన్నాడు. నేను మీ అభిమాని అండి, చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను, వేరే అభిమాని అని చెప్పి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేశాను. నా జీవితంలో ఇద్దరిని అభిమానిస్తాను, అందులో ఒక వ్యక్తి మీరే అని చెప్పన్నారు. దేవుని స్తుతించాను. ఎందుకంటే మీ సందేశాలు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగజేసినాయి అని చెప్పి కొన్ని విషయాలు, కొన్ని సందేశాలు పర్టికులర్గా ఆయన ప్రస్తావించి మాట్లాడారు. ఆయన ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, అంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఎరగలేదు, కానీ మహాజ్ఞానాన్ని దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. చాలా విషయాలు మాట్లాడుతుంటే నేను అన్నీ విన్నాను. చాలా మంచి అండి, మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజమై ఉన్నదే. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు మీకు, మరి రక్షణ ఎందుకు ఆలస్యం చేస్తారంటే ఏదో చెప్పుకొచ్చారు. ఆయన ఏర్పాట్లు ఉన్న వ్యక్తిలే రక్షించబడతాడు. ఆ వ్యక్తి ఏ విధంగా కూడా తప్పిపోడు అనుకోండి. ఆ వ్యక్తి అంటున్నారు అన్నట్టు మాటల్లో ఏంటి, మునుపెన్నడూ కూడా ఎవరో కూడా చెప్పని ఒక విషయం మీరు చెప్పారు మొన్న వీడియోలో, అది నిజం అండి అన్నారు. ఏంటండి అన్నాను. శ్రమకాలం 1335 రోజులు అనడమే నిజం. 100కి 100% నిజం అది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అదే చెప్తాను, 1335 దినాలు తక్కువ చేయబడిన దినాలే మహాశ్రమలు. అవే శ్రమలు, మహాశ్రమలు అన్నమాట. చాలా వస్తాయి, కొత్త కొత్త జీవులు, కొత్త కొత్త దురాత్మలు, కొత్త కొత్త దయ్యాలు, కొత్త కొత్త స్వరూపాలు భూగర్భంలో నుండి, సముద్ర జలాల నుండి, పాతాళ లోకము నుండి, జాగ్రత్తగా గమనించండి, సమాధుల నుండి. ఇవన్నీ కూడా మహాసైన్యం యాంటీక్రైస్ట్. వీడికి ఒక నమ్మకం, వీడికి ఒక అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ ఉంటే యేసుని కొట్టేచ్చని. ఆయన కొట్టడం, ఆయన ఎడంకాలు చిటికినేలు గోరంత కూడా ఉండదు సైన్యం. ఆ గోరుతో కూడా పోల్చకూడదు. ఆ సైన్యాన్ని అంతటినే కొట్టడానికి మిఖాయిలు ఒకటి చాలు. ఏసు వచ్చా అంటే 2 నిమిషాలు వేసి వచ్చేది వీళ్ళందరినీ. పాపం వాడికి తెలియదు. ఎందుకంటే సాతాను యాంటీక్రైస్ట్ని కూడా ఏం చేసింది, మోసగించేసింది. గెలిచేయగలం, నెగ్గేయగలం, జయించగలం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెచ్చిపెట్టేసింది. ఒక విగ్రహం ప్రాణం పొందుకొని
చలనం లేని విగ్రహం మాట్లాడడము, చేతులు యొక్క కవలికలో మార్చడము, నడవడము చేస్తా ఉంటుంది. అర్థం చేసుకోండి, అదే జరుగుతుంది అక్కడ. ఆ విగ్రహం ఏంటో చెప్పనా? షాకింగ్ విషయం ఏంటో చెప్పనా? అదేటో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ప్రతిమ ఏంటో కాదు, నాశనకరమైన హేయ వస్తువు ఏంటో కాదు, యాంటీ క్రైస్ట్ స్వరూపంలో తయారు చేసిన ఒక రోబోట్ అది. అందుకే క్లియర్గా రాయబడిన విషయం ఏంటో తెలుసా? హేయమైన వస్తువు అని రాసి ఉంచలేదు అక్కడ. ఏమని రాశారు దానికి ముందు? నాశనము చేయు హేయ వస్తువు. విగ్రహం అనేది దేవుడి దృష్టిలో హేయమైనది. ఆ విగ్రహం నాశనం చేస్తుంది. నాశనం చేయాలంటే ఆ విగ్రహానికి ప్రాణం రావాలి. ప్రాణం రావాలంటే అది రోబోట్ అయి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేటువంటిదే సాతాను యొక్క ఆఖరి ఒక ఆయుధం. అది వాడి యొక్క ఆఖరి స్ట్రాటజీ, అది ప్లాన్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి చాలామంది ప్రపంచం డెవలప్ అయిపోతుంది, ఈ తరం చాలా దీవించబడింది, రోజు రోజుకి ప్రపంచం అభివృద్ధి పొందుతుందని అంటున్నారు. కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది సాతాను యొక్క జ్ఞానము. సాతాను నేర్పించాడా? అది కూడా అబద్ధమే. మరి ఎవరు నేర్పించారు? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్, తెలుగులో గ్రహాంతర వాసులు నేర్పిస్తే వచ్చిన జ్ఞానం అది. ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి సహజ సిద్ధమైన నీ వంటి నా వంటి మానవుడే, కానీ ఆ యొక్క ఆలోచన జ్ఞానం ఇచ్చింది మాత్రం మనుషులు కాదు, దేవుడు కాదు. దేవుడు కాదు, సాతాను ఇచ్చాడు ఆ జ్ఞానం ఆ వ్యక్తికి. ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి పుట్టక ముందే 90s లోనో 70sలోనో ఒక శాస్త్రవేత్త ఇలాన్ మస్క్ అనేటువంటి వాడు ఒకడు పుడతాడో అని చెప్పడం కూడా జరిగింది. మీకు విషయం తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నారా? మేము వింటున్నామండి ఎక్కువగా ఈ మధ్యన అన్నది, అందరూ వింటున్నారు కదా. ఈ ఏఐ అనేటువంటి రోబోట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి? దానియేలు ఎప్పుడో మాట్లాడాడు. దానియేలు చెప్పాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి. దానియేలు చెప్పాడండి, మీరు నమ్మట్లేదా? ఒకసారి తీయండి కావాలిస్తే. దానియేలు గ్రంథం ఒక్కసారి తీయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 43వ వచనంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడతాడు దానియేలు. చూడండి 43వ వచనం. ఇనుమును బురదయు మిళితమై ఉండుటకు తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. ఇనుము బురద కలిస్తాయంట. బురద అంటే ఎవరో, మట్టి అంటే ఎవరో? మట్టి అంటే ఎవరో? మనుషులు. మనిషి ఐరన్ను కలిసి తయారు చేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ చివరి చేసి ఆ రెండు కలిసి ఉండలేవో, పొసగ ఉండలేవో అంటున్నాడంటే, ఏ మనిషి అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేశాడో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకానొక సమయానికి మనిషికి వ్యతిరేకైపోద్ది, మానవునికి శత్రువు అయిపోద్ది. దానియేలు ప్రకారంగా నేను చెప్పట్లేదండి, నాకు ఎక్కడి నుంచో ఊడు పడితే బుర్రలోకి ఏం లేదు, పడలేదు, బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాను నేను. బైబిల్లో ఉన్నదే దానియేలు ప్రవచించాడు. ఇది అంత్యదినాలకు సంబంధించింది కూడా తర్వాత మాట్లాడితే మనకి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానిని ఎన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఏ రాజ్యాన్ని స్థాపించడం అనేది మీకు ఎప్పుడో చెప్పి, మనం ఒక రాజ్యమే ఉన్నాం, ఒక యాజకులే ఉన్నాం. సంఘం గురించి, సంఘం ఎత్తబడిన సంఘం గురించి దేవుడు మాట్లాడేశాడు. అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రబలం అయిపోతూ ఉంటుంది. క్లియర్గా రాయబడింది, ఇనుమ బురద కలుస్తాయి
కానీ చివరి చేసి రెండు కలిసి ఉండలేవు, విడిపోతాయి. ఒక మాట చెప్తున్నాను చూడండి, మానవ జాతి అంతరించిపోవడానికి గల ఏకైక కారణం ఎవరో తెలుసా? మానవులు కలుగు చేసిన ఏఏఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మానవుని యొక్క ఉనికి లేకుండా తుడిచిపెట్టేస్తుంది, మానవులకి శత్రువు అయిపోద్ది. ఏ మనుషులైతే మన యొక్క పనులు, మన యొక్క ప్రయాసాలు, మన వ్యక్తిగత అవసరాలు తీరుస్తుందని రోబోట్స్ను తయారు చేస్తారో ఆ రోబోట్స్ అన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేస్తుంది ఈ మెయిన్ రోబోట్. ఎవరు? యాంటిక్రైస్ట్ ప్రతిమ. ఎలా తెలుసు మీకు? విల్ స్మిత్ అని ఒక హాలీవుడ్ యాక్టర్ ఉంటాడు, ఆయన ఒక సినిమా తీశాడు చిన్నప్పుడు. సేమ్ దాన్నే కాపీ కొట్టి రజనీకాంత్ గారు రోబో అనే సినిమా తీశాడు. ఆ రోబోకి రజనీకాంత్ గారు పెట్టిన పేరేడు తెలుసా? చిట్టి. చిట్టిగడ వెళ్ళే, మిగతా రోబోట్లన్నీ మంచియే, కానీ ఆ రోబోట్లన్నీ కూడా ఈ మెయిన్ రోబోట్ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఎలాగా? సాఫ్ట్వేర్, రెడ్ చిప్. ఎన్ని లక్షల కోట్లాది రోబోట్లు అయితే మానవుడు భూలోకం మీద తయారు చేశాడో వాటన్నిటినీ కూడా ఈ ప్రతిమ దాని గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఏ దేశంలో అయితే రోబోట్లు ఉన్నాయో ఆ దేశంలో ఉన్న రోబోట్లన్నీ కూడా షాపింగ్ మాల్స్ బయట, రైల్వే స్టేషన్స్ బయట, సూపర్ మార్కెట్స్ బయట నిలవబడతాయి. ఆ రోబోట్ ఒక మనిషిని లోపలికి పంపిస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఆ షాపింగ్ మాల్స్లో మనకు కావలసిన నిత్యావసర వస్తువులను అమ్మేది రోబోటే. ఆ రోబోట్ స్కాన్ చేస్తుంది నీ ముద్రనే. అది స్కాన్ చేసినది నీ తల మీదైనను, నొసటి ఎందైనను, చేతి మీదైనను ఉండాలి. అప్పుడు మాత్రమే క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోబోట్లన్నీ మనుషులకు వ్యతిరేకమైపోతాయి. హ్యూమనాయిడ్స్ అంటాడు ఆయన. అందుకే ఆ దినములు నోవాహు దినముల వలె ఉండును. ఎవరన్నారన్నమాట? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏం జరిగింది నోవాహు దినాల్లో? ఏం జరిగింది? సృష్టికి వ్యతిరేకమైన, దేవుడి యొక్క కార్యానికి విభిన్నమైన కార్యం జరిగింది. ఏంటి? మనిషి దేవదూత కలిసి పిల్లలు కన్నది. ప్రకృతి విరుద్ధమైనటువంటిది. సేమ్ అదే పరిస్థితి ఈ అంత్య దినాల్లో కనబడతాయి. మనిషి రోబోట్తో చేతులు కలుపుతాడు, హ్యూమనాయిడ్స్ వస్తాయి. అది దేశాన్ని కాదు ప్రపంచాన్ని పాలిస్తాయి. మానవ జాతి యొక్క ఉనికి లేకుండా తుడిచిపెట్టేస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజున భలే వందలే, చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అని అనుకుంటున్నారు చాలామంది. నరకం చూపిస్తుంది. బ్లూ బుక్ అని ఒకటి ఉంటుంది, ఒక డాక్యుమెంటరీ, ఒక వీడియో నేను ఎప్పుడో చేశాను ఇది. ఆ బ్లూ బుక్లో నిజమా కాదో తెలియదు కానీ 75% నిజమనే అంటారు. ఒక గ్రహాంతరవాసిని బంధించినటువంటి గ్రహాంతరవాసిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ గ్రహాంతరవాసి చెప్పినటువంటి విషయం ఏంటనంటే, ఒక వెపన్ వస్తుంది, ఒక ఆయుధం రాబోతుంది, మానవ జాతిని తుడిచేయబోతుంది అంటది ఆ గ్రహాంతరవాసి. ఈ ఇంటర్వ్యూర్ అంటాడు, సాఫ్ట్వేర్ అది లేకపోతే ఏమన్నా కంప్యూటర్ అది అంటే క్లియర్గా అది చెప్పిన మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు విషయం చెప్తున్నా చూడండి, నా దగ్గర ఉంటే చూపిస్తాను. నాకు తెలిసి చాలా రోజుల క్రితం సేవ్ అయింది, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది. ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రూపకర్త ఒకడు ఉన్నప్పటికీ దాన్ని బయటికి తీసుకుని వచ్చిన వాడు మాత్రం ఇలాన్ మస్కే. ఇలాన్ మస్క్ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ ఆర్టిఫిషియల్ రోబోట్లు తయారు చేసేటువంటి వ్యక్తి. నేను చెప్పట్లేదు, ఆ వ్యక్తి అంటున్నాడు మాట. And your price point on these humanoid robots? If you say like 2040, probably there are more humanoid robots than there are people. So anyway, 10 billion. 2040వ సంవత్సరానికి భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే కూడా అధికంగా రోబోట్లు ఉంటాయి.
నేను చెప్పలేదు, ఈయన చెప్పిందే. రోబోట్లను కనిపెట్టి 10 billion. Yeah. I think by if you say like 2040, probably there are more humanoid robots than there are people. So anywhere So with I'd 10 say- billion. Yeah. Yes. భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే కూడా రోబోట్లు ఎక్కువ ఉంటాయి అంటున్నాడు ఆయన. అదే వ్యక్తి ఇంకో మాట కూడా అంటాడు, Hopefully not soon. But either natural or man-made, that would cause the end of civilization. కాజ్ ద ఎండ్ ఆఫ్ సివిలైజేషన్. మానవుని యొక్క జాతి నిర్మూలన చేయబడుతుంది ముందు రోజుల్లో. ఇప్పుడే జరిగిపోద్ది నేను అనట్లేదు, కానీ మానవ జాతి లేకుండా తుడిచిపెట్టేస్తుందని చెప్పి ఇదే వ్యక్తి అంటున్నాడు. ఇప్పుడు జరగదు, కానీ ముందు రోజుల్లో జరుగుతుంది. ఈ వ్యక్తే. ఈడు మనిష, గ్రహాంతర వాస, ఎవరికీ తెలియదు ఇప్పటికి. అలా ఉంటాయి ఈడు ముఖ కవలికలన్నీ కూడా. ఇలాన్ మస్క్ అంటే మనిషి డ్రైవ్ చేయకుండా కారు వెళ్ళిపోతుంది అనేది తీసుకొచ్చేటువంటి టెస్లా ఈ వ్యక్తే. ఈ వ్యక్తే మళ్ళీ ఫోన్ని తీసుకొస్తున్నాడు, టెస్లా ఫోను. ఛార్జింగ్ పెట్టక్కర్లేదు లైఫ్ లాంగ్. దాన్ని శాటిలైట్ని, న్యూరాలింక్ని, మూడింటిని కనెక్ట్ చేస్తాడు మనిషిని. మనిషి న్యూరాలింక్ కలకూడదు, జాంబీస్ అయిపోతారు వాళ్ళు. జాంబీస్ అనేటువంటి సినిమాలు చాలా చూసి ఉండొచ్చు. ఖచ్చితంగా జాంబీస్ వస్తాయని బైబిల్లో కూడా ఉంది. ఇవన్నీ జరుగుతాయమ్మా. నేను ఇంచుమించుకి ఈ మాట 2022వ సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను ఈ మాటని. అప్పటి నుంచి వాగుతున్నాను ఈ మాటని. కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది అంతే. ఇప్పుడు ఏఐ అనేటువంటిది వచ్చిన వెంటనే లోకమంతా ఆనందించింది, నేను బాధపడ్డాను. ఎందుకు తెలుసా? దానియేలులో రాయబడినటువంటి అధ్యాయం ఎప్పుడో చదివేసి ఉన్నాను నేను. బురద, ఇనుము కలుస్తాయి కానీ పొసకక విడిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మానవునికి వ్యతిరేకమైపోద్ది, శత్రువు అయిపోద్ది, మానవుల్ని చంపేస్తుంది రోబోట్. ఇప్పుడు చిట్టి ఆ రోబో సినిమాని, లేదంటే విల్ స్మిత్ గారి సినిమాలన్నీ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే లేనిది కాదు, ఖచ్చితంగా జరుగుతాయని చాలా మంది తెలుసది. చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. యాంటీ క్రైస్ట్ ప్రపంచాన్ని 1260 రోజుల్లో పాలించడం, రోబోట్స్ పాలిస్తాయి. అధికారం ఇస్తాడు దానికి. మందిరంలో కూర్చొని ఈ హేయమైన నాశనకరమైన వస్తువు ప్రపంచం అంతటిని కూడా వెళ్తుంది. అది 666 ముద్ర వేయించింది ఎవరో తెలుసా? అబద్ధ ప్రవక్త కాదు, యాంటీ క్రైస్ట్ కాదు, రోబో. కాళ్ళతో చూడండి అక్కడ, మీరు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి తీయండి. చాలా మంది అనుకుంటారు ఈ 666 ముద్ర యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త వేయిస్తారండి. కాదు కాదు కాదు, ఈ ప్రతిమ వేయిస్తూ ఉంటుంది, ఈ ప్రతిమ బలవంతం చేస్తూ ఉంటుంది. మేము వేయించుకోము అని అంటే చంపేస్తూ ఉంటుంది. రోబోట్ ఒక మనిషిని చంపడం పెద్ద విషయం కాదు, సెకండ్లో చంపేయగలదు. నా చిన్నప్పుడు నేను 5th 6th ఎప్పుడో సినిమాకి తీసుకెళ్ళారండి మా ఇంట్లో వాళ్ళు. రోబో సినిమా అది, గట్టోత్కో గొత్తుడమ్మా అది, ఏటమ్మా అది, అలాగే డాన్స్ చేసేవాడి నేను. మా చిన్నమ్మాయికి తెగ ముసిపోయేవాడు. అరే నడరా నడరా నడరా, ఏటమ్మది, ఏదో చిన్నప్పుడు ఏదో సినిమా అది. మా అమ్మ గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు. అప్పుడు డ్యాన్స్ వేసాం, ఇప్పుడు మనల్ని డ్యాన్స్ ఏం చేస్తాయి చూడండి. 13వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నాను చూడండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిని క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వల్ల భూనివాసులు మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును. అంటే రోబోటిక్ కానీ ఒక మనిషి లోబడకపోతే ఏమవుద్ది? చంపేయబడుతుంది. నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడును. కాగా కొద్దివారి గాని, గొప్పవారి గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసట ఎందేనను
ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఈ మృగము యొక్క సంఖ్య అర్థం నేను చాలాసార్లు చెప్పాను. అదొక దేవుని యొక్క పేరు. 100%. అది బార్కోడ్లో వస్తుందా? బార్కోడ్ అంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అనే అక్షరాలు కనబడవు, కోడింగ్. అలాగే రావచ్చు, బహిరంగంగా రావచ్చు. కొంతమంది బహిరంగంగానే రాసుకుంటారు, మేము ఆ దేవుడిని స్వీకరించమని ఆ దేవుడి పేరుని బహిరంగంగా. కొంతమందికి ఈ విధంగా ఉండొచ్చు, ఆ పేరుని స్టాంపింగ్ పద్ధతిలో కావచ్చు. కానీ DNA మారిపోద్ది ఈ ముద్ర వేయించుకుంటే. మాట చెప్తున్నాను చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారిని మూర్ఖంగా తిరస్కరించి విసర్జించునైనా దేవుడికి క్షమిస్తాడు, కానీ ఆయన రెండో రాకల్లో ముద్ర వేయించుకున్న వాడికి క్షమాపణ ఉండదు. కాబట్టి మీరు చూసుకోండి, యేసును బూతులు తిట్టినోడు, యేసును దూషించినోడు, యేసును పొడి చేసినా సరే ఆడికి క్షమాపణ ఉంటుంది. కానీ ముద్ర వేయించుకుంటారు చూడండి, DNA మారిపోద్ది చూడండి, ఆ వ్యక్తి యాంటిక్రైస్ట్ అబద్ధ ప్రవక్తతో మండుచున్న అగ్నిగంధకంలో పడవేయబడతారు ఉన్నది బైబిల్లో. వాడికి క్షమాపణ ఉండదు. ఎట్టి పరిస్థితులు ఆకలితో చచ్చైనా చచ్చిపోవాలి, కానీ వాడే దేవుడు అనే ముద్ర మాత్రం ఎంచుకోకూడదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. రోబోట్స్ పాలిస్తాయి అమ్మా, రోబోట్స్ పాలిస్తాయి. ఒక మతానికి సంబంధించిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గ్రంథం పేరు ఎత్తను, బుక్ గురించి కూడా మాట్లాడినా, కానీ ఆ మత గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ మతమే కదా 7 సంవత్సరాలు పాలించేసేది, ప్రపంచాన్ని ఓడబోడిసేసేదిని. ఆ గ్రంథంలో మాట ఉంటుంది, ఆ దినములలో జంతువులు మాట్లాడును అని ఉంటుంది. యానిమల్స్ విల్ స్పీక్ అని ఉంటుంది ఆ గ్రంథంలో. జంతువులు మాట్లాడతాయా? జంతువులు మాట్లాడగలవా? ఒకవేళ మాట్లాడటం మొదలు పెడితే మనిషి తట్టుకోగలడా? కానీ మీకు విషయం తెలుసా, జంతువులు సైతం మాట్లాడతాయి. అంటే మాట్లాడటం అంటే స్పష్టంగా అవి మాట్లాడతాయని కాదు, కానీ రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. కొన్ని డేస్లో ఒక పిల్లి అరుపులో ఏం అర్థం ఉందో చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు కుక్క మూలుతుంటుంది, అనేది అరుతుంటుంది కదా లోపల, మనకు అర్థం అవ్వదు, సావదు. ఏంటి అలా అరుతున్నావు, ఎందుకు అలా అరుతున్నావే, ఏమొచ్చిందని నీకని తిడతా ఉంటాం. కానీ దాని భాష అది. కానీ మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఆ మూలుగుల్ని ట్రాన్స్లేట్ చేస్తుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పిల్లి అరుస్తుంది, మియావ్ మియావ్ అని చెప్పి ఇలా రాసుకుంటే వెళ్తుంది పిల్లి, మనకు అర్థమే చావద్దు దాని భాష. ఆ భాష అర్థం ఏంటో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్లేట్ చేస్తుందంట. ఎంతమందికి అర్థమైంది? కుక్క అరుస్తుంది, ఉత్తినారో, వాటికి కమ్యూనికేషన్ ఉంటుంది తెలుసా, వాటికి మధ్యన కమ్యూనికేషన్ ఉంటుంది. పిల్లలకి జీవులకి మధ్యన కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైనా విపత్తు వస్తుంది అనుకోండి, ఒక కుక్కకి తెలిసిందనుకోండి, ఈ కుక్క ఒక అరుపరుస్తుంది, మిగతా కుక్కలన్నీ అలర్ట్ అవుతాయి. అడవుల్లో కూడా అంతే. ఒక జింక ఉంది, ఆ జింకకి సింహం కనబడింది అనుకోండి, మిగిలిన జింకలన్నిటినీ అలర్ట్ చేస్తుంది. ఒక రకమైన అరుపరిసి కమ్యూనికేషన్ ఉంటుంది వాటికి. ఇప్పుడు కుక్క అరుస్తున్నప్పుడు దాని అర్థం మనకు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆ అరుపు అర్థం ఏంటి, అది ఏం మాట్లాడుతుందని చెప్తుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు రోజుల్లో. అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి రోజులకి వెళ్ళిపోతుందో మానవ ప్రపంచం. రోబోట్ ప్రపంచాన్ని నేలబోతుంది. కొత్త దేవుడు రాబోతున్నాడు ముందు రోజుల్లో. ఆ కొత్త దేవుడి పేరే AI. వాడే దేవుడు. మీకు విషయం తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేదంతా నిజమే, కరెక్టే అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ఒకనొక రోజున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనుషులు అడుగుతారు, హూ ఈజ్ ద రియల్ గాడ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? మీకు అర్థమైతే చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేది అంతా కరెక్టే, మాట్లాడేది అంతా కరెక్టే, దాని రిజల్ట్ అంతా కరెక్టే. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకనొక సమయంలో ఉపయోగిస్తారు. ఏ విధంగా తెలుసో దాన్ని అడుగుతారు, నిజమైన దేవుడు ఇంతకీ ఎవరో? ఇన్ని చేస్తున్నావు, ఇంత అద్భుతం చేస్తున్నావు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు, మనుషులకి ఇంతగా ఉపయోగపడుతున్నావు, అసలు దేవుడు దేవతలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఉన్నాయి, అసలు దేవుడు అనేవాడు ఎవడు? అసలు దేవుడి పేరేంటి? నిజమైన దేవుడు ఎవరంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఆశ్చర్యపడేటువంటి పేరుని చెప్తుంది. ఆ పేరేంటో నేను చెప్పను, మీకు అర్థమైతే చాలు. ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చింది వాడే గనుక. వాడి పేరే చెప్పించుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ సంకలు గుద్దేసుకోకండి. ఏ వచ్చేసింది ఫోన్స్లో, ఏ వచ్చేయాలి, ఇప్పుడు ఈ మధ్యన ఏంటది సబ్జెక్ట్ కూడా వచ్చేసింది కదా, మనం చెప్పారు ఏ క్లాసెస్ కూడా ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, చదువులు కూడా వచ్చేసినాయి. అంత సర్వనాశనం అయిపోవడానికి అది చదివిన వాళ్ళందరూ కూడా దానికి మీరు ఒప్పందం చేసుకోవాలి, దాంతో మీరు ఇంటర్లింక్ అవ్వాలి. ఆ చదివేసిన వాళ్ళందరూ అయిపోయినట్టే. అక్కడ ఓ మాట చెప్తున్నాను చూడండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి, ఎవరినో బాధ పెట్టడానికి, ఎవరినో దుఃఖపరచడానికి మాట అంటలేదు. ఒకప్పుడు చిన్నప్పుడు పెద్దలో మాట అంటూ ఉండేవారు, చదువుకున్న చదువులు నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయరని. ఆ రోజులు రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ పతనం అయిపోతా ఉంది, మెడికల్ ఫీల్డ్ అంతా పతనం అయిపోతా ఉంది. ఇప్పటికే రోబోట్ సర్జరీలు చేస్తున్నాయి. అవునా కదా శాస్త్రవేత్త? ఒకప్పుడు పొట్టకోసి గిట్టకోసి ఆపరేషన్లు ఏం అవసరం లేదు, డాక్టర్ గారు లోపల డాక్టర్ గారే అవసరం లేదు. వెళ్ళినట్టునే మనం టెస్టులు చేయించేసుకుని బ్లడ్ శాంపిల్స్ ఏం అవసరం లేదు, రోబోట్ మీద కూర్చుంటే అలా స్కాన్ చేసేద్ది. ఒరే నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నారా, మరి ఆపరేషన్ చేయబడితే ఏం అవసరం లేదు, తీసేస్తాను కదా అని తీసేద్దంతే. అది ఆ టెక్నాలజీ వచ్చేసిందండి అమ్మా. డెలివరీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ రోబోట్స్ చేస్తాయి. గుండె సర్జరీలు అన్నీ కూడా రోబోట్స్ చేస్తాయి. సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా రోబోట్స్, ఈ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంటుంది. మనుషులతో పని ఏం లేదు. మనుషులు హ్యాపీగా తిని తొంగొచ్చు అంతే. అందుకే బైబిల్లో మాట ఉంది, వారు తినుచు త్రాగుచు, అదే పని వాళ్ళకి, ఏ పని ఉండదు, అన్ని పనులు అదే చేద్ది. భార్య రావాలి, పెళ్ళం ఉన్నాయి, ఒక పెళ్లి చేసుకుని ఒక పెళ్ళాన్ని తెచ్చుకోలే అవసరం లేదు. పెళ్ళం కావాలంటే రోబోటిక్ పెళ్ళాలు కూడా వచ్చేస్తాయండి. ముందు రోజుల్లో టీ పెట్టేస్తూ ఉంటుంది, టిఫిన్ పెట్టేస్తూ ఉంటుంది, ముద్దు ముచ్చట అన్నీ. సరే నవ్వుతారేటండి, నీకు ఇవన్నీ తెలియదేమో. నాకు బుర్ర అంతా కూడా ఈటెక్కిపోతుంటుంది కొన్నిసార్లు ఆర్టికల్ చదువుతున్నప్పుడు. నేను సాఫ్ట్వేర్ పతనం అయిపోతుంది, సాఫ్ట్వేర్ ఉండదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఒక రోబోట్ 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్ డేస్ కాబట్టి 1,00,000 మంది చేసే పని ఇది ఒకటే చేస్తుంది. ముందు రోజుల్లో ఉచితంగా కూడా ఇచ్చేస్తారు వీటిని. సాఫ్ట్వేర్ ఉండదు. మా అన్నయ్య గురించి మొన్న ఒకసారి చెప్పడం కూడా జరిగింది. యూకేలో ఉన్న అన్నయ్య ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందిరా. 20 మంది పనిచేసే పని ఇంచుమించుగా 8 గంటల టైం పడదురా. ఆ 20 మంది చేసే పని 20 నిమిషాల్లో చేసి అప్పచెప్తుంది. చాలా మందిని ఉద్యోగాలు తీసేశారు, ఉద్యోగాలు లేవు. కొన్ని రోజుల్లో మనుషులతో పని లేదు, మనిషికి రోబోట్లే చేస్తాయి. కొంత ఎక్కువ కాలం ఎవరు బాగుంటారంటే ఫార్మర్స్ బాగుంటారు, రైతులు బాగుంటారు. చదువుకున్న వాళ్ళందరూ నిజం చెప్తున్నాను నేను, అందుకనే చదువుకోలేదు. మధ్యలో డిస్కంటిన్యూ చేస్తాను. ఎందులోకి వెళ్ళినా దేవుడు రాణించలేదు. ఎందుకంటే అన్ని చేసినా ఉండరా, నీ బదులు రోబో వచ్చేది అక్కడ అని అనుకున్నాడేమో దేవుడు. ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఒకప్పుడు యుద్ధం చేయడానికి మనుషులు వెళ్ళి ప్రాణత్యాగం చేసేవారు, ఆర్మీస్. ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతుంది తెలుసా? డ్రోన్సే గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎవడన్నా శత్రువు కనబడితే ఫోకస్ చేయడం, ఏం చేయడం, కొట్టేయడం. రోబోట్లు యుద్ధం చేసుకుంటాయి, మనుషులతో పనే ఉండదమ్మా. నిజం చెప్తున్నాను నేను. ఉద్యోగ అవకాశాలు ఉండవు ముందు రోజుల్లో. హాస్పిటల్లో డాక్టర్లు కనబడరు, రోబోలే కనబడతాయి. రీసెంట్గా నేను జపాన్లో ఒక రోబోకి సంబంధించిన సన్నివేశాన్ని చూశాను నేను. చాలామంది జనాలు వచ్చారు, 10 రోబోట్లను తీసుకుని వచ్చారు, నిలబెట్టారు. ఈ రోబోట్లకి మనుషులకి మధ్యన బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పట్టుకోకుండా ఉండడానికి. అందులో ఒక తొంటరోడు ఎవడో నాకులాడాడు, ఆ రోబో ఇలా అన్నాడు చేత్తో. దానికి చలనం ఉంటుందా? రోబోట్కి ఉండదు, కానీ తిరగబడిపోయింది. అది రోబోట్ తిరగబడింది నేను చూశాను. యాంటీ
క్రైస్ట్ రాకుండానే రోబోట్ స్వభావం అలాంటిదైతే వాడి యొక్క ఉగ్ర రూపాన్ని దీనిలో ఉంచితే ఇంకెలా మారిపోతుందో చూడండి. స్పర్శ వచ్చేస్తుంది, ప్రాణం ఏమిటంటుంది, స్పర్శ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. సినిమా పేర్లు అధికంగా ప్రస్తావిస్తున్నానని తప్పు తీసుకోకండి. రజనీకాంత్ గారి చిట్టి పరిస్థితి అంటే సేమ్ అదే. దాన్ని నాశనం చేయడం మనుషుల వల్ల కాదు, మానవ జాతిని లేకుండా నిర్మూలన చేస్తా ఉంది. ముందు రోజుల్లో స్కూల్స్, కాలేజెస్ ఏమీ ఉండవు, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. అలా ఎందుకు చదవాలి? ఎందుకని? ఏం చేయడానికి? కూర్చొని తింటే అన్నీ అయిపోతున్నాయి కదా. కొంతకాలం ఎవరన్నా బాగుంటారంటే ఫార్మ్ చేసే వాళ్ళు కొంతకాలం బాగుంటారు. తర్వాత అక్కడ కూడా గడ్డి కోసేడు వెళ్ళి ధాన్యం నాటి వచ్చేస్తాలే అవి కూడానే. ఇలా కోళ్ళు పెంచుకోండి, చక్కగా కోళ్ళు తెచ్చుకొని పెంచుకోండి. గేదెలు, ఆవులు అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా తీసుకుని వచ్చి ఫార్మింగ్ మొదలు పెట్టండి. ఏదైనా చిన్న భూమి ఉంటే చక్కగా పంటని సాగు చేయండి. కొంతకాలం బాగుంటారు మీరు. ఉద్యోగాలు ఉండవు, అస్సలు ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది యూట్యూబ్లో చూసేవాళ్ళు దాన్ని తిట్టుకున్నా ఇది నిజం. ఎందుకంటే మా అన్నయ్య స్వయంగా యూకేలో ఉన్న అన్నయ్య, యుఎస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఏం ఉండదు బాబు ముందు రోజుల్లో, ఖాళీ మనుషులు. ఇటు అమెరికా కంటే యూకే కంటే గొప్పలం ఏంటి? అక్కడ సివిలైజేషనే చాలా అప్గ్రేడెడ్ ఫెలోస్ వాళ్ళకి ఇక్కడే ఉంటాయి. అవునా కదా శాస్త్రవేత్త? అవునా కదా? అడగండి మనవాడిని. పాపం ఆ సర్జరీలు చేసి ఆ ల్యాబ్లో బోల్డ్ పనులు చేసి డాక్టర్ అయ్యాడు. అవి ఏం చేయక్కర్లేదు ముందు రోజుల్లో. నేనున్నాను కదా అంటదంటే రోబోట్. నిజమమ్మా. కానీ చాలా మేలు జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. చాలా లాభాలు వస్తూ ఉంటాయి మానవ జాతికి. ఎంత మేలు జరిగినటువంటి ఇవే మనకి కీడైపోతాయి. అంటే వీడు ఆ వాటిలోకి ఆ విధమైనటువంటి దాన్ని పంపించినప్పుడు, ఆ దురాత్మల్ని వాడి యొక్క ఆధీనంలో ఉంచుకుని పూర్తిగా రోబోట్స్ అన్నిటినీ కూడా వాడి అధికారంలోకి లోపరుచుకున్నప్పుడు ఎప్పటి వరకు సహకరించిన రోబోట్ రివర్స్ అయిపోద్ది, మనిషికి హ్యూమనాయిడ్స్ అయిపోతాయి, పూర్తిగా మనుషుల్ని సర్వనాశనం చేసేస్తాయి. నేను చెప్పడం కదా, బైబిలే చెప్తుంది కదా. దానికి నమస్కారం చేయకపోతే చంపుతాయంట, లోపడకపోతే చంపేస్తాయి, దాని మాటని అగ్రీ చేయకపోతే చంపేస్తాయి. అదేమన్నా చిన్న వెయిట్ ఉంటుందా? 200-300 కేజీలు వెయిట్ ఉంటుంది ఒక రోబోట్, ఇనుముతో చేయబడింది కనుక. చాలా హెవీ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా. ఆ ప్రతిమకి వీడు ప్రాణం పోస్తాడు, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ నుంచి ప్రపంచాన్ని వెళ్తాడు. కొత్త దేవుడు రాబోతున్నాడు. ఆ దేవుడి పేరు ఏఐ అని చెప్పాను నేను. ఇది నేను చెప్పడం ఏంటి? ఎలన్ మస్క్ చెప్తున్నాడు, 2040 సంవత్సరానికి మనుషుల కంటే ఎక్కువ రోబోట్స్ ఉంటాయి. మానవ జాతి సర్వనాశనం అయిపోద్ది కొన్ని రోజుల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిది కాదు. ఎంత వర్క్ చేస్తుంటుందండి అది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అది బోల్డ్ వర్క్ చేసేస్తూ ఉంటుంది, బోల్డ్ వర్క్. దానివల్ల ఎక్కువ నష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళు నష్టపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఉండవు. ఫస్ట్ నష్టపోయి చదువుకునే వాళ్ళే. తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తాయి, అంటే ప్రకృతిలో వాతావరణంలో మార్పులు కనబడతా ఉంటాయి. తర్వాత డూప్లికేషన్ జరుగుతుంది. ఇప్పుడు సినిమా హీరోస్కి హీరోయిన్స్కి కొన్ని కోట్ల రెమ్యునరేషన్. ఎందుకు? సేమ్ అలాగే ఉంటుంది సినిమాలో హీరోయిన్ లాగా, కానీ హీరోయిన్ కాదు. అలా వరకు డబ్బులు ఎందుకు మేమే ఇవ్వాలని చెప్పి ఇలా విధంగా జరుగుతాయి. మార్ఫింగ్ జరుగుతుంది. నేను ఎలాగే ఉంటాను, నా బుర్ర వేరే స్వరూపంలో వేరేగా చూపిస్తారు. చాలా డ్యామేజ్ జరుగుతుంది ప్రపంచానికి, చాలా డ్యామేజ్ జరిగిపోద్ది. ఆల్రెడీ ప్రపంచంలోకి వచ్చేసింది కాబట్టి నీకు అర్థంగా అయిపోవాలి. దానియేలు చెప్పినటువంటి ఇనుము ప్రపంచంలో అడుగుపెట్టేసింది. యాంటీక్రైస్ట్ యొక్క ప్రతిమ సేమ్ యాంటీక్రైస్టే, మనిషిలాగే ఉంటుంది రోబో. ఆ విధమైనటువంటి రీతిలో దాన్ని తయారు చేస్తారు. ప్రాణం వస్తుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, అన్ని మనిషిలాగా చేస్తుంది. అది నాశనకరమైన హేయ వస్తువు అంటే ఒక ఐడల్, ఒక ప్రతిమ, ఒక విగ్రహం. అది నాశనం చేయడం మొదలు పెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది, ఇంకేది చేయలేదు. అర్థం చేసుకోండి మనం ఏ రోజుల్లో ఉన్నామో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట
ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నామా లేదా? చూస్తున్నామా లేదా? దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవ్వాలి? టైం లేదని అర్థం అవ్వాలి. టైం లేదు. నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను, చేతులలో జోడించి, టైం లేదమ్మా, తెలుసుకోండి దేవుణ్ణి. మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి, సిద్ధపడండి. ఏ సమయంలో అయినా సరే దేవుని యొక్క రహస్య రాకడ రావచ్చు. మనం ఉన్నది దానియేలు చెప్పినటువంటి కాలంలోనే, మనం ఉన్నది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కాలంలోనే. ఈ రెండు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. ఇంతకు మించిన ఆధారం, ఇంతకు మించిన రుజువు, సాక్ష్యము నేను చెప్పవసరత లేదేమో అనుకుంటున్నాను. పట్టుకోండి, ఇప్పటికైనా సరే దేవుడి పాదాలు పట్టుకుని, ప్రభువా యుగాంతం సమీపించింది, యుగాంతం దగ్గర అయిపోయామయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. చదువుకుంటేనే మా జీవితాలు బాగుంటాయి, ఉద్యోగాలు చేస్తేనే మా జీవితాలు బాగుంటాయి అని అనుకోవడమే తప్పు. నీ మీద ఆధారపడితే నైనా పోషించే దేవుడు నువ్వు. ఆకాశ పక్షులు ఎప్పుడైనా ఆకలి కొండం చూసావా అని అన్న దేవుడు అయ్యా. వాటినే ఈరోజు కూడా ఆకలితో ఉంచనటువంటి వాడివి మమ్మల్ని ఎందుకు ఉంచుతావు అనేటువంటి విశ్వాసం దేవుడి మీద కలగాలి. కానీ ఉద్యోగం వచ్చేస్తే బాగుండు, బాగా చదివేసుకుంటే బాగుండు, ఈ ఆపేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా నా నీతిని, నా మంచితనాన్ని, నా స్వభావాన్ని ఎతకండి ఫస్ట్ అన్నాడు ఆయన. ఎక్కడున్నారండి? ఏమి ఎదుగుతున్నారండి బాబు? ఏమి ఎదుగుతున్నారండి? డబ్బుకు ఒకసారి అలవాటైనా, జీతానికి ఒకసారి అలవాటైనా అది లేకపోతే ఉండలేం, గుర్తుపెట్టుకోండి. దేవుడికి అలవాటైతే ఉండగలం, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఉండేవాడు ఆయన. నిన్న నేడు నిరంతరము కూడా ఉన్న దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. ఆయన మీద ఆధారపడండి. ఆయన పోషిస్తాడు మనల్ని, ఆయన చూసుకుంటాడు మనల్ని. లోకం మీద ఎంతకాలం ఆధారపడతాం చెప్పండి? ఆ ఇండస్ట్రీస్ మూసేస్తే, ఆ జీతాలు ఆపేస్తే నరకం. కానీ దేవుడే మనల్ని పోషించే స్థితిలోకి మనం వెళ్ళిపోతే, ఆయన మీద ఆధారపడితే ఇవి లేకపోయినా ఆయన ఉంటాడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఆయన వెళ్ళడు కదా. ఆకాశము భూమి గతించిపోతుంది కదా, నా మాట ఎప్పటికీ. ఆయన మీద ఆధారపడండి. జీతం ఎప్పుడు వస్తుందా? జీతం ఎప్పుడు వస్తుందా? జీతం ఎప్పుడు వస్తుందా? ఉద్యోగం ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా? ఉద్యోగం ఎప్పుడు ప్రమోషన్ వద్దా? వ్యాపారంలో లాభం ఎంత వద్దా? ఏంటండి ఏడు చెప్పండి? మన జీతాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపార వ్యవసాయాలు కదా మనం పోషిస్తుంది. దేవుడు మాత్రమే పోషిస్తున్నటువంటి అపరిమితమైన విశ్వాసంలోకి వెళ్ళేంత వరకు నువ్వు ఎప్పటికీ కూడా రాకడికి సిద్ధపడలేవు. నేను నిజం చెప్తాను ఈ మాట. నేను కష్టపడితేనే 4 రూపాయల ఎవరు చెప్పారు? కష్టపడితేనే 4 రూపాయల 4 మెతులు ఎవరు చెప్పారు? కష్టపడితేనే 4 మెతుకులు పిచ్చుకలు కొత్తనాయా? కష్టపడితేనేనా? అవి విత్తవు, కోయవు. ఇటు ఆటికంటే కూడా హీనుల మనం. ఒక పిచ్చుక నేలన పడుట నేను చూశాను అన్నాడు ఆయన. వాటి ఆకలినే చూస్తున్న దేవుడు మనల్ని చూడ్డం. కష్టపడితేనే కదండి, అంత సీన్ లేదండి. దేవుని మీద విశ్వాసం ఉంచితేనండి కూర్చోబెట్టి పోషిస్తాడండి ఆయన. ఏలే దగ్గరికి మాంసాన్ని పంపించాడండి దేవుడు, తోటకూర కట్టన కాదు, మాంసాన్ని పెట్టి పోషించే దేవుడు నా దేవుడు. ఏం లేదు కాబట్టి పప్పు తిని, తోటకూర తిని కాదు, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి పోషించే దేవుడైన, నన్ను పోషిస్తున్న దేవుడైన. ఎంతకాలం ఉద్యోగాలని, వ్యాపారాలను, చదువులని ఏలాడతారు? దేవుడి మీద ఆధారపడండి ఈ రోజు నుంచి. దేవుడే పోషించడం అనేటువంటి విశ్వాసంలోకి, నమ్మకంలోకి వెళ్ళిపోండి. అంతేగాని ఇంకా పట్టుకునేడితే మీరు ఎప్పటికీ సిద్ధపడరు. నేను ఒక్కొక్కసారి అకౌంట్లో రూపాయి లేకుండా, చేతిలో చిల్లి గవ్వలు లేకుండా 500 కిలోమీటర్లు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నాకు తెలుసు దేవుడు ఏ అవసరం వచ్చినా తీరుస్తాడని. బ్లైండ్గా వెళ్ళిపోతుంటాను. ఆ స్టేజ్కి వెళ్ళాలి అని అంటున్నాను నేను. వెళ్తారులే, టైం పడుతుంది. ఏదో వచ్చినా ఆయన చూసుకుంటాడు, ఆయన పని మీద వెళ్తున్నాం కాబట్టి అంతే. ఆయన ఏ అవసరమైనా తీరుస్తాడు అన్నప్పుడు ఏ అవసరానికి డబ్బు వెనకాల దాచుకోవాలనిపించదు. నేను దాచుకోను. నా అవసరాలు తీర్చుకుంటాను, దేవుడి కొరకు ఖర్చు పెడతాను, దేవుడి పేరట ఇస్తాను, అంతే. అయిపోయింది అంతే. ఏదో రూపాయి ఆయన
ఏది దయను. ఎందుకంటే ఆయన ఈ అయిపోతే మళ్ళీ ఇస్తాడు. ఆ నూనె తగ్గిందా, పిండిన అయిపోయిందా, వాడి కొలది వచ్చేస్తుంది. అది విశ్వాసం అంటే. ఆ స్టేజ్లోకి వెళ్ళాలమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద హోల్ వరల్డ్ అంటాను. ప్రపంచం అంతటినీ కూడా నాశనం చేసేటువంటి ఆయుధం సాతాను రెడీ చేసేసాడు. కానీ ఒక రహస్యాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. ఈ యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం ఏంటి? ఈ యాంటీ క్రైస్టు ఒక కొత్త దేవుని తీసుకుని వస్తాడు, కొత్త దేవతను తీసుకుని వస్తాడు, దాన్ని పూజించడం మొదలు పెడతాడు. ఆ దేవత ఏంటి, ఆ దేవుడు ఎవరో, కొత్త దేవుడు ఎవరై ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పట్లేదు నేను, దానియేలు గ్రంథంలో ఉన్న మాటలే. ఏంటి లివియతాన్ అనేటువంటిది ఏంటి, అన్ని చాలా విషయాలు నెక్స్ట్ సెషన్లో మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. హేయమైన నాశనకరమైన వస్తువు యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమ. ఆ ప్రతిమ ఎలాగుంటుందో చెప్తాను చూడండి తర్వాత సెషన్లో. మనం అనుకున్న సేమ్ డిటో అక్కడ పడిపోదు. ఆ ప్రతిమ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. కొత్తగా వచ్చే దేవత ఏ విధంగా ఉంటుందో చెప్తాను. మనం అనుకుంటున్నట్టు ఏమి చాలా డిఫరెంట్ ఉంటుంది దాని ఫిజికల్ ఎపీరెన్స్ అంతా కూడా. అందుకే కొన్ని చోట్ల అసహ్యకరమైన అనే మాట ఉపయోగించాడు దేవుడు. అసహ్యకరమైన, అంత అసహ్యంగా ఉంటుందా ఆ ప్రతిమ? ఖచ్చితంగా ఉంటుంది. ఏ విషయంలో అంత అసహ్యంగా అనిపిస్తుంది మనిషికి అనేది కూడా చెప్తారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మీకు అర్థం కావాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మనం ఉన్నది చివరి దినాల్లో. ఎందుకంటే ఇంతకు మించిన గొప్ప సాక్ష్యం ఆధారం చూపలేని దానియేలు 2:3, ప్రకటన 13వ అధ్యాయంలో కనబడేటువంటిది, జరిగేటువంటిది, రాబోయేటువంటిది, ప్రస్తుతం జరుగుతుంది. అది ఇనుము బురద చేతులు కలిశాయి. కానీ కలిసినట్టే కలుస్తాయి, కానీ ఒక రోజున పొసగక అంటక ఊడిపోతాయి. ఫ్రెండ్షిప్ కాస్త ఏమైపోద్ది, ఎనిమి అయిపోతారు వాళ్ళు. దానియేలు చెప్పాడు దాని గురించి. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. రక్షణ లేకపోతే రక్షణ అర్జెంటుగా తీసుకోండి. రక్షణ ఉంటే అర్జెంటుగా మారు మనసుతో కూడినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.